హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకైతే కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ముహూర్తం ఒక్కటి ఖరారు చేయడం పెండింగ్. అంటే ఒక్క పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు, అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత పంచాయతీ మొత్తం వరుసగా అయితే కనుక జరగబోతున్నాయి. వీటికి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జరుగుతాయి ఏంటని. అయితే ఈసారి ఎన్నికల్లో కొంచెం కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. సాధారణంగా మన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కనుక కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి సీట్లు సర్దుబాటు అయితే కనుక చాలా చోట్ల జరిగాయి. మరి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి సర్దుబాట్లు ఏమైనా ఉంటాయా, ఉండవా? ఒకవేళ అక్కడ టీడీపీ క్యాండిడేట్, ఇక్కడ జనసేన, అదే సేమ్ ప్లేస్లో జనసేన క్యాండిడేట్ ఉంటే ఎలాగా, ఏంటి పరిస్థితి? ఎవరు ఏం చెప్తున్నారు? టీడీపీ నాయకులు వాళ్ళ క్యాడర్కి ఏం చెప్తున్నారు, జనసేనకు సంబంధించి వాళ్ళ క్యాడర్ ఏం చెప్తున్నారు? రెండు విధాలుగా కూడా తెలుసుకుందాం. వీడియో కాస్త పెద్దది ఉండొచ్చు, సో స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే 2xలో పెట్టుకుని చూడండి, లేదా తప్పకుండా ఒక లైక్ చేయండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకైతే కనుక ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక వేగంగా ఈ ఎన్నికల నిర్వహణకైతే కనుక ప్రభుత్వం వేగంగా సన్నాహాలు అయితే చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి ఎన్నికల ప్రక్రియ అయితే కనుక ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్క నెల గ్యాప్ ఆగస్టు తర్వాత నుంచి ఈ ఎన్నికలు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ కానుంది. ముందుగా అయితే కనుక మున్సిపల్ ఎన్నికలు అయితే కనుక నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత జడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే కనుక నిర్వహించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్పై త్వరలోనే స్పష్టమైన అవకాశం ఉంది. అంటే స్పష్టంగా డేట్స్తో సహా, ఏ టైంకి ఏది నిర్వహించాలని డేట్స్తో సహా అనౌన్స్ చేయబోతున్నారు అధికారికంగా. ఇక చూస్తే ప్రభుత్వ ప్రాథమిక ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత ఎన్నికలు చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలాగా ప్రస్తుతం కార్యాచరణ అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరి తరపు ఎవరైతే క్యాడర్ ఉంటారో వారికి, అలాగే కూటమి సంబంధించి మొత్తం అందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తారీఖు నుంచి సుమారు 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లాలని అయితే కనుక చెప్పారు. ప్రజలతో మమేకమై నేరుగా ప్రభుత్వ పనితీరును వివరించాలి. అలాగే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఆ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక డోర్ టు డోర్ అంటే గతంలో వైసీపీ కూడా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళారు. పథకాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే వాళ్ళు, ఇలా చేసేవాళ్ళు. సేమ్ ఇప్పుడు అలాంటిదే ప్రచార కార్యక్రమం అంటే డోర్ టు డోర్ నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారానికి కూడా వాస్తవాలతో సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఖాళీగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నారు. దీనిపై పార్టీ జోనల్ కోఆర్డినేట్ కీలక నేతలు కూడా సమావేశంలో కూడా చర్చ జరిగినట్లయితే తెలుస్తోంది. ఇక పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసేలాగా ఈ నిర్ణయం ఉపయోగపడుతున్న నాయకత్వం అయితే భావిస్తుంది. సో త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, అవన్నీ కూడా భర్తీ చేయబోతున్నారు. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు కూటమి పార్టీ కూడా ఎన్నికల సమరానికి అయితే సిద్ధమవుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఇక టీడీపీకి సంబంధించి. ఇక జనసేనకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు అని చూస్తే కనుక స్థానిక ఎన్నికల్లో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే మాట్లాడుతూ ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నిక ఫార్ములా అయితే కానీ ఇక్కడ వర్తించదు. జనసేన సత్తా అయితే మేము ఖచ్చితంగా చాటుతామని అయితే నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. కూటమి నేతలు ఇప్పటికే ఎన్నికల కోసం ఈ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తుంటే ఇప్పటికే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో వాళ్ళు సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు మా మంత్రి మనోహర్ అయితే కానీ నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థలపై ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన బలాలను బట్టి పోటీ చేస్తామంటూ మంత్రి మనోహర్ అయితే స్పష్టం చేశారు. కూటమి బలోపేతమే అంటే అన్ని పార్టీలు కలిసి కూటమి బలోపేతమే ముఖ్యం, ప్రధాన లక్ష్యం మాకు కూటమే గెలవాలి. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం తరహాలో సీట్లను తగ్గించుకునే పరిస్థితి ఈసారి అయితే ఉండదని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేస్తాం, కానీ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాము. కూటమితో పొత్తు అనేది అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంగా వివరించారు. అదే లెక్కలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం
చెప్పడం సరికాదు. ఎందుకంటే అప్పుడు 21 స్థానాలు ఇచ్చారు మొత్తం అన్ని స్థానాలకి కలిపి. సో అదే విధంగా ఇప్పుడు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ విధంగానే ఇక్కడ ఇలా కేటాయిస్తారని అనడానికి లేదు. ఇక్కడ ఈ బలాబలాలను బట్టి అలాగే పనిచేసిన ముఖ్య నాయకులను ఎవరిని వదిలిపెట్టం, అందరికీ కూడా వారికి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ సీట్ల విషయంలో వెనక్కి తగ్గామంటూ నాదెండ్ల మనోహర్ మరోసారి గుర్తు చేశారు. ఇక అలాగే ముఖ్యంగా ఏంటంటే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసినటువంటి జన సైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత అలాగే అన్ని అవకాశాలు కల్పిస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే జనసేన శ్రేణులంతా కూడా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో ఆనాడు జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని చెప్పి రాష్ట్రం తీసుకునే నిర్ణయంగా అప్పుడైతే వివరించారు. సో ఇప్పుడు పార్టీ శ్రేణుల ఆవేదన అర్థం చేసుకుని పార్టీ నాయకత్వం మరింత ఇదిగా పెంచుకునే దిశగా అయితే కనుక స్థానిక ఎన్నికల్లో నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు ఉంటాయని ఆయన అయితే వివరించారు. కూటమి ధర్మాన్ని ఒక పక్క పాటిస్తూనే జనసేనకు బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేసే విధంగా సమన్వయంతో పనిచేస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే స్పష్టం చేశారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇక్కడ కూడా అంతే తక్కువగా సీట్లు అయ్యి అలా కాకుండా ఎక్కడ బలం ఉందో, జనసేనకు బలం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తాం. అలాగే కష్టపడిన ఆ నాయకులు ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు, వారందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే స్పష్టం చేశారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.